మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు కానీ, లేదా ఎవరితో అయినా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు తనతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఫీలింగ్ కలగటం కానీ, లేదా సడన్గా మనకి పామంటే భయం, లేదా పై ఎత్తు నుంచి ఉన్న కొన్ని కొండల్ని చూస్తే భయపడటం, లేదా ఎక్కువగా డీప్లో నీళ్లున్నా కానీ అలాంటివి చూస్తే భయపడటం, ఇలాంటి సంఘటనలు మీకు ఎప్పుడన్నా జరిగాయా? ఇవన్నీ యాదృచ్ఛికమే అంటారా, లేదా దీని వెనకాల ఏమన్నా కథ ఉందంటారా? హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, మరెన్నో సంస్కృత మతాలలో ఇలాంటి విషయాల్ని నమ్ముతారు అండ్ వీటిని పునర్జన్మ అని అంటారు. సో ఈ మతాలు అన్నీ ఈ పునర్జన్మ అనేది నిజంగా ఉందని, మనము పోయిన జన్మలో లైక్ ఒక స్నేక్ ద్వారా చనిపోతే ఈ జన్మలో మనకి స్నేక్స్ అంటే భయం ఉండటం, లేదా పోయిన జన్మలో మనం నీళ్ళల్లో మునిగిపోయి చనిపోతే ఈ జన్మకు వచ్చేటప్పటికి నీళ్ళంటే చాలా భయపడటం, అండ్ పోయిన జన్మలో మనతో వేరే ఎవరన్నా వ్యక్తులు పరిచయం ఉన్నా కానీ ఈ జన్మలో అలాంటి వ్యక్తుల్ని చూస్తే ఎక్కడో చూసినట్టు అలాంటి ఫీలింగ్ కలగటం, ఇవన్నీ పునర్జన్మ వల్లే కలుగుతాయి అని అంటారు. సో మన సోల్ ఏదైతే ఉందో మనం మరణించిన తర్వాత ఈ బాడీని వదిలేసి న్యూ బాడీని వెతుక్కొని వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మరణం అనేది శరీరానికే, ఆత్మకి కాదు. అందుకనే గత జన్మల యొక్క టేస్ట్స్ కానీ సౌండ్స్ కానీ ఈ జన్మలో కూడా అప్పుడప్పుడు తగులుతాయని అంటారు. మనకి ఒక స్పోర్ట్ ఇష్టమని అనుకుందాం. ఆ స్పోర్ట్లో మనకి తెలియకుండానే చాలా స్కిల్ అనేది ఉంటుంది. కానీ ఆ స్కిల్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ ప్రాక్టీస్ ఉంటేనే వచ్చిద్దా? లేదు. కొన్ని సంస్కృతులు ఏం చెప్తాయంటే పునర్జన్మలో కూడా మనకి అలా స్పోర్ట్ మీద గ్రిప్ ఉండటంతో ఈ జన్మలో కూడా ఆ స్పోర్ట్ రిలేటెడ్ స్కిల్ అనేది ఇన్బిల్ట్ వచ్చిందని నమ్ముతారు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సరే, పునర్జన్మ అనేది నిజంగా ఉంది అని మీరు నమ్ముతున్నారా? సో మనం ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనకి ఆల్ ఆఫ్ సడన్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తిని చూసి తిన్ని ఎక్కడో చూశాను అని కలుగుతుంది. దీన్ని డెజావు అని కూడా అంటారు. అంటే లైక్ జరిగిన సంఘటనలే మళ్ళీ జరుగుతున్నట్టుగా ఫీలింగ్ కలగటం అనేది దీని అర్థం. మనము ఆల్ ఆఫ్ సడన్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లేక అక్కడ కార్ పక్క నుంచి వెళ్తే కానీ, లేదా ఒక వ్యక్తి మనతో పలకరించినా కానీ, అరే ఈ సిచ్యువేషన్ మనకి ఎక్కడో జరిగిందే, దీన్ని ఎక్కడో చూసామే అని ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. మనలో చాలా మందికి ఈ ఫీలింగ్ కలుగుతుంది. సో దీన్నే డెజావు అని అంటారు. అంటే మనము వేరే యూనివర్స్లో ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ని కంప్లీట్ చేసేసి ఉన్నాం అండ్ అది మనకి ఇక్కడ ఒక్కసారిగా జరిగేటప్పటికి సడన్గా ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఏదో గుర్తొస్తున్నట్టుగా అనిపించడాన్ని డెజావు అని అంటారు. సో ఇది చాలా మందికి జరుగుతుంది. సో అసలు పునర్జన్మ నిజంగానే ఉందా? సో ఉంటే రియల్గానే ఎవరికన్నా ఇలాంటివి జరిగాయా? ఎస్, రియల్గానే కొంతమందికి పునర్జన్మ సంకేతాలు జరిగాయి. ఎప్పుడైనా మీరు ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు ఇది నేను ఇంతకు ముందే చేసినట్లుందే అని ఫీలింగ్ కలిగిందా? మొదటిసారి ఒక సంగీత వాయిద్యాన్ని చేతిలో పట్టుకున్నా అది చాలా సహజంగా అనిపించిందా? కొంతమందికి ఇలాంటి అనుభూతులు నిజంగానే ఎదురయ్యాయి. ఇది చూసి పునర్జన్మను విశ్వసించేవారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు. వారి అభిప్రాయం ప్రకారం మన ఆత్మ ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రయాణించే సమయంలో కొన్ని వైపుణ్యాలు జాడలను కూడా వెంట తెచ్చుకుంటాయని నమ్ముతారు. అందుకే ఈ జన్మలో మొదటిసారి ప్రయత్నించిన కొన్ని పనులు చాలా సహజంగా అనిపిస్తాయని చెబుతారు. చరిత్రలో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపించే పిల్లలను మనం ఎంతమందినో చూసాం. కొంతమంది సంగీతంలో అద్భుత ప్రతిభ కనిపిస్తాయి, మరికొందరికి కొన్ని స్పోర్ట్స్లో అద్భుతంగా ప్రయాణిస్తారు. కొంతమంది మొదటిసారి గుర్రం ఎక్కిన ఏళ్ళుగా స్వారీ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. శాస్త్రం దీన్ని మరో వివరణ ఇస్తుంది. ఏదేమైనా కానీ ఒక విషయం మాత్రం నిజం, మన ఆత్మ ఈ జన్మ నుంచి వేరే జన్మకి ప్రయాణిస్తుందో అప్పుడు మన స్కిల్ కొన్నిటిని తీసుకెళ్తుంది వేరే జన్మలో కూడా. అండ్ ఆ స్కిల్స్ కానీ లేదా ఆ రిలేటెడ్ ఫియర్స్ కానీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇది మాత్రం నిజము. అండ్ డెజావో ఫీలింగ్ కూడా చాలామందికి కలుగుతుంది. ఆ ఆత్మ క్యారీ చేసే వాటినే మనము ఈ జన్మలో ఎక్స్పీరియన్స్ అవుతాం. సో పునర్జన్మ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం ఆల్ ఆఫ్ సడన్ ఒక ప్లేస్కి వెళ్ళాం, లైక్ వేరే దేశానికి ట్రావెల్ చేసామని అనుకుందాము. ఆ దేశానికి వెళ్ళిన వెంటనే అక్కడున్న
ఉన్న ప్రదేశాలను చూసి ఎక్కడో చూసినట్లు ఉందే అని అనిపించే ఫీలింగ్ని కానీ, లేదా అక్కడ కొంతమందితో మాట్లాడితే ఇక్కడ భాష నాకు ఆల్రెడీ వచ్చినట్టుగా అనిపించినా కానీ, లేదా ఆల్ ఆఫ్ సడన్ మన నోటెమ్మటి నుంచి వేరే భాషల ఒక పదాలు సులభంగా వచ్చేస్తే అలాంటి ఫీలింగ్ కలిగినా కానీ ఇవన్నీ పునర్జన్మ సంకేతాలని నమ్ముతారు. సో మనకి తెలియని పనులు కానీ, తెలియని భాష కానీ, తెలియని వ్యక్తులు కానీ, తెలియని ప్రదేశాలను కానీ ఎప్పుడైనా చూసినా అవన్నీ ఎక్కడో చూసినట్టు కానీ, అలాంటి ప్రదేశాలకి మనం ఫాస్ట్గా అలవాటు పడిపోయినా, అలాంటి భాషలు మనం ఈజీగా నేర్చుకోగలిగిన, అలాంటి వాటన్నిటిని పునర్జన్మ సంకేతాలు అని చాలామంది నమ్ముతారు. అండ్ మీ శరీరంపై కొన్ని గుర్తులు ఉంటాయి. లైక్ హ్యాండ్ దగ్గర కానీ, నోస్ దగ్గర కానీ, లేదా మెడ దగ్గర కానీ కొన్ని గుర్తులు అనేవి బై బర్తే వస్తాయి. ఈ గుర్తులు అనేవి బై బర్తే ఎందుకు వస్తాయి అంటే, గత జన్మలో కూడా ఇలాంటి గుర్తులతోనే మనం పుట్టుంటే ఏదైతే ఆత్మ వేరే జన్మకి ట్రావెల్ అవుతుందో ఈ గుర్తులను కూడా క్యారీ చేస్తుంది అని నమ్ముతారు. అండ్ ఇంకొక విషయం కూడా ఉంటుంది. గత జన్మలో మనము ఒక బుల్లెట్ షాట్ కారణంగా చనిపోతే అది మనకి ఎగ్జాక్ట్గా హ్యాండ్ దగ్గర తగిలితే ఆ గుర్తు ఇంకో జన్మలో పుట్టుమచ్చలాగా రావటం అండ్ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇలాంటి వాటిని కూడా చాలామంది నమ్ముతారు. ఏదేమైనా కానీ పునర్జన్మ అనేది చాలామంది కొంత ఉందని నమ్ముతారు, మరికొంతమంది లేదు ఇదంతా ఫేక్ అని నమ్ముతారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. బట్ నా ప్రకారంగా నేనేమనుకుంటానంటే పునర్జన్మ అనేది ఉందని నమ్ముతాను. ఎందుకంటే నేను పర్సనల్గా డెజావు లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ నాకు చాలాసార్లు కొన్ని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రదేశం ఎక్కడో చూసినట్టే అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ కొంతమందితో మాట్లాడుతుంటే కూడా అరే ఈ వ్యక్తితో ఎప్పుడో మాట్లాడానే అన్న ఫీలింగ్ కూడా చాలాసార్లు జరిగింది. 1-2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ జరిగింది. అండ్ కొన్నిసార్లు కొన్ని భాషలు నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని పదాలు ఈజీగా వచ్చేస్తాయి. అవి నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను. సో నా పర్సనల్గా నేనైతే పునర్జన్మ అనేది నిజంగా ఉంది అని నమ్ముతాను. అండ్ నాకు స్నేక్స్ అనేవి చాలా భయం. స్నేక్ని చూసినా కానీ దాన్ని తలుచుకున్నా కానీ చాలా భయపడతాను. బట్ నా గత జన్మలో ఏం జరిగిందో నాకు తెలీదు. బట్ పునర్జన్మ అనేది నిజంగా ఉందని అయితే నేను నమ్ముతాను. అండ్ కొంతమందికి కొన్ని కళలు రిపీటెడ్గా వస్తాయి. లైక్ ఒక భయానకమైన కళలైనా, మంచి కళలైనా, చెడ్డ కళలైనా రిపీట్ అవుతూ వస్తాయి. సో ఇది కూడా ఒక సంకేతం. మన గత జన్మలో అది రియల్గా జరిగితే అది మనం షాక్గా గురైతే గత జన్మలో అది ఆ కథ కానీ, ఆ మంచి చెడు కథ కానీ ఈ జన్మకి వెంటాడుతూ ఉండటం, అది రియల్గా ఎక్స్పీరియన్స్ అవ్వటం మనకి కళల రూపంలో వస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. సో మనకి చాలా కళలు డైలీ వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని కళలు రిపీటెడ్గా వస్తాయి. అండ్ మనకి కొన్ని కళలే పొద్దున్న లేచేటప్పటికి గుర్తు కూడా ఉంటాయి. అలాంటి కళలు మీరు గుర్తుపెట్టుకుంటే అవి ఎలాంటి కళలో మీరు కామెంట్లో తెలియచేయండి. అండ్ గత జన్మపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ మీరు గత జన్మ ఉందని నమ్ముతున్నారా లేదని నమ్ముతున్నారా? ఒకవేళ ఉంటే మీరు పర్సనల్గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కామెంట్లో షేర్ చేయండి. అండ్ డెజావు లాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎప్పుడైనా ఎదురైతే మీకు పర్సనల్గా అవి కూడా తెలియచేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MVP Tells. థ్యాంక్ యూ.